సో ఇప్పుడు శ్రీదేవి ఎవ్రీబడి నోస్, ఏమంటున్నారు పిల్లలు? పిల్లలు చాలా హ్యాపీ. వాళ్ళ వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ సంతోషం కోసం ఏమైనా చేస్తాం. ఎంత హైప్ అయినా అయితే. ఏమంటారు అసలు మీ పిల్లలు ఏమంటున్నారు చెప్పండి? పిల్లలు ఏమంటున్నారు అంటే, నీ కష్టానికి ఫలితం దక్కింది మమ్మీ అని అంటున్నారు. సో పాప దగ్గర నుంచి కూడా మాట వచ్చింది, అండ్ బాబు దగ్గర నుంచి కూడా మాట వచ్చింది. నేను ఇంకొకటి నా పిల్లల గురించి చెప్పాల్సింది ఏంటంటే, నేను ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ప్రైవేట్ లో జాయిన్ చేశాను. సో 5th క్లాస్ వరకు ప్రైవేట్ లో చదివారు ఇద్దరు. బాబు వచ్చేసి అబాకర్స్ లో రాసి స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నారు చిన్నప్పుడు. అండ్ పాప వచ్చేసి అబాకర్స్, ఆమెకు మ్యాథ్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు లేదు. అప్పుడు ఏమైందంటే బాబు ఫీజు లేకుండా చదివారు ఒక 2 years. పాప వచ్చేసి ఫీ పే చేశాను. ఆ ఫీ కూడా నేను కట్టలేను టైం అది. సో ఆ టైంలో వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే నిర్ణయం తీసుకొని, మనం మమ్మీకి బటన్ అవ్వద్దు, మమ్మీకి మనం బరువు కావద్దు అని గవర్నమెంట్ లో ఇప్పుడు గురుకుల హాస్టల్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళే ఎగ్జామ్స్ రాసి వాళ్ళే సీట్ తెచ్చుకొని వాళ్ళే చదువుకున్నారు. సో 10th వరకు సూపర్ కిడ్స్. అండ్ పాప విషయానికి వస్తే, నేను కౌన్సిలింగ్ కూడా ఇప్పించా. వద్దు పెట్టాను, నాతోనే ఉండు, నేను తట్టుకోలేను అని కౌన్సిలింగ్ కూడా ఇప్పించా పాపకి. అయినా తను వినలేదు. ప్రిన్సిపల్ మేడం చెప్పారు అండ్ కౌన్సిలింగ్ ఇప్పించా, తను వినలేదు. తను వెళ్ళిపోయింది, హాస్టల్లో జాయిన్ అయింది. జాయిన్ అయ్యి తను 5 years ఉన్నింది. నేను మహా అంటే ఒక 5 to 10 times వెళ్ళుంటా తన దగ్గరికి. నేనంత ఇది చేయలేను అనమాట. అరే నా పిల్లలని కూడా నేను చూసుకోలేకపోతున్నాను. మనం పెరిగిన అట్మాస్ఫియర్ వేరు, అంత పిల్లలతో లేదంటే పేరెంట్స్, గార్డియన్స్, రిలేటివ్స్ తో పెరిగాము. అంటే మా మమ్మీ మా డాడీ లేక మేము ఎవరెవరో ప్రేమలు పొందాం. అంటే అమ్మమ్మ, తాతయ్య, అక్క, బావ, మేనమామ, మేనత్త ప్రేమలు పొందాం మేము. నా పిల్లలు కూడా అట్ ద సేమ్ అదే ప్రేమలు పొందుతున్నారు. తల్లి ప్రేమ అనేది వాళ్ళకి నేను ఎక్కడ సరిగ్గా పంచలేకపోతున్నా. ఆ విషయంలో చాలా ఫీల్ అవుతాను. అండ్ ఫంక్షన్స్లలో, పెళ్లిళ్లలో, ఫెస్టివల్లో కూడా నేను వాళ్ళతో స్పెండ్ చేయను. అవునా? అంటే అదొకటే టైం కదా ఫ్యామిలీతో ఉండే గ్యాదరింగ్, కానీ మాకు అప్పుడే ఈవెంట్లు ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని నేను అది చాలా తీరని లోటు అంటే నాకు అది. పాప ఏడవడం అడుగుతుంటది, బాబు ఏడవడము, వదిన ఏడవడము, అక్క ఏడవడము. ఒక్కరోజైనా సరే రా, ఏం కాదు అని వాళ్ళు అనడము. ఎందుకంటే మనం ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చి ఉంటాం కదా, సరే నేను వస్తాను అని. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం వీళ్ళని, ఇంట్లో వాళ్ళనైనా మనం కన్విన్స్ చేయొచ్చు, కానీ వీళ్ళని మనం చేయలేము. సో వన్స్ మనం వస్తున్నామని చెప్పి వాళ్ళకి హ్యాండ్ ఇచ్చామనుకో, తర్వాత బాగా ఎఫెక్ట్ పడుతుంది మాకు. కాబట్టి చాలా వరకు రీసెంట్లీ కజిన్ సిస్టర్ మ్యారేజ్ ఉన్నా కూడా నేను వెళ్ళలేకపోయాను. ఇన్ జనరల్ గా ఇంట్లో ఆడపిల్లలు ఉంది అంటే, పండగలు వస్తున్నాయంటే మంచిగా వాళ్ళని రెడీ చేసుకుంటాం. సో ఆ సందర్భం ఉందా? అంటే వితౌట్ ఈవెంట్స్ అప్పుడు చేస్తాను. అన్నయ్య వాళ్ళ పాప అండ్ మా పాప, మా మాది పండగలప్పుడు నేను అనేది లేదు. పండగలప్పుడు చాలా రేర్, 1% నేను పండగల సెలబ్రేషన్ పిల్లలతో అండ్ ఫ్యామిలీతో చేసుకోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ఈ మధ్య ఒక 2, 3, 4, 5 years నుంచి నేను ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళ సెలబ్రేషన్ పెట్టుకుంటున్నారు. రాఖీ పౌర్ణమి కానివ్వండి, తర్వాత మన దీపావళి సెలబ్రేషన్ కానివ్వండి, సంక్రాంతి సెలబ్రేషన్ కానివ్వండి, 3 days ఉంటుంది కదా సంక్రాంతి. సో నేను ఏ రోజు ఫ్రీ ఉంటానో ఆ రోజు సెలబ్రేషన్ టైప్ లో చేసుకొని. మరి బతుకమ్మ, బోనాలు ఇవైతే మన ఫెస్టివల్స్, చాలా ఇంట్లో ఉన్నాను. అడుగుతుందా పాప? ఏడుస్తుంది బాగా. ప్రతి పండగకి ఏడిపిస్తావు, ప్రతి పండగకి చేస్తావు, హాస్టల్లో నుంచి ఇంటికి వచ్చిన మాత్రం ఉండవు, టైం స్పెండ్ చేయవు అని బాగా ఇది చేస్తావు. అట్ ద సేమ్ దాన్ని అర్థం చేసుకుంటారు. అంటే మనం ఇంత కట్టాలి, ఇంత పే చేయాలి, ఇన్ని ఉన్నాము, ఇవన్నీ క్లియర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా చేయాలి అని కూడా అర్థం చేసుకుంటారు. ఎలా అయితే ఏడుస్తుందో అలా కూడా సపోర్ట్ చేస్తారు. ఇద్దరు, ఒక్కరని కాదు, ఇద్దరు. ఇప్పుడున్న జనరేషన్ కి కాకుండా కొంచెం నాకు కన్వీనియంట్ గా ఉన్నారు ఇద్దరు, పాప అండ్ బాబు. అయితే ఇక్కడ ఇంకొకటి వినిపిస్తుంది, నవీన్ యాదవ్ సాంగ్ సక్సెస్ అయిన తర్వాత మీకు మంచి పేమెంట్ ఇచ్చారు lakhs లో అని. లేదు, అలా ఏం లేదు, పేమెంట్ అలా ఏం రాలేదు.
ఏమో మేబీ చెప్పలేము, కానీ ఇప్పటివరకు అయితే ఏం లేదు. అవునా, అంటే మీకు ఏదైతే టీమ్ కి మాట్లాడారో అది మాత్రం Yes, అది వచ్చింది. ఓకే. సో సక్సీడ్ అయిన తర్వాత లాక్స్ లో తనకి పేమెంట్ ఇచ్చారు అండ్ అవి చాలా వీడియోస్ వైరల్ అవ్వడం కావచ్చు, మంచి ప్రచారం జరిగింది అని విన్నాం మేము. లేదు లేదు అలా ఏం లేదు. వీడియో వైరల్ అయింది అండ్ అనే దృష్టిలో ఉన్నాను, బాపు గారి దృష్టిలో ఉన్నాను, చాలా మంది దృష్టిలో ఉన్నాను. వాళ్ళ దగ్గర నుంచి కాల్స్, మెసేజెస్ వచ్చాయి, కానీ ఫైనాన్షియల్గా ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదు. ఏమో చెప్పలేం ఫర్దర్గా. ఈ తర్వాత మీ దగ్గర ఉండే సర్కిల్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయి? యా. అండ్ ప్రోగ్రామ్స్ ఏమైనా మళ్ళీ అసలు ఇంత వైరల్ అయిన తర్వాత ఎవరైనా కానీ వాళ్ళతోటి మళ్ళీ ప్రోగ్రామ్ చేయించుకోవాలని ఆలోచనలో ఉంటారు. సో అట్లాంటివి మళ్ళీ ఏమైనా కాల్స్ కాల్స్ వస్తున్నాయి, మీరు మా దగ్గరనే రావాలి, మా దగ్గరనే చేయాలి, అండ్ మీరు వస్తే మాకు ఓటర్లు కూడా పెరుగుతారు అని కాల్స్ వస్తున్నాయి. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. మా దగ్గరికి రావాలి, మా ఊర్లోనే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మా మెట్టినింటి ఊరు నుంచి రావడం, మా పుట్టినింటి ఊరు నుంచి రావడం, అక్కడ నుంచి కాల్స్ రావడం అనేది నాకు ఇంకా హ్యాపీగా ఉంది. సో నా ఊరికి నేను వెళ్ళి మళ్ళీ వర్క్ చేయబోతున్నా, మళ్ళీ కష్టం చేయబోతున్నాను. వాళ్ళకి శ్రీదేవి అంటే ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది అని కాకుండా ఆమె నా కష్టాన్ని వాళ్ళు గుర్తించారు అండ్ మా కళ్ళ ముందే ఆమె మళ్ళీ ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారని నాకు అర్థమైంది. మరి రెమ్యునరేషన్ పెంచిందా శ్రీదేవి? ఇప్పుడు ఫేమ్ అయింది కదా. రెమ్యునేషన్ అంటే చూడాలి, ఇక ప్రజెంట్ అయితే ఏం లేదు. పేరుకి తగ్గట్టు శ్రీదేవి ఉంటుంది, వర్క్కి తగ్గట్టు శ్రీదేవి ఉంటుంది. అంటే ఆ సందర్భం ఏంది, ఆ మూమెంట్ ఏంది, అది ఏ ఫెస్టివల్ ఉన్నా, ఏ పండగ ఉన్నా, ఏ ఈవెంట్ ఉన్నా కూడా హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తాను. అది ఈ మీడియా త్రూ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కస్టమర్స్ ఎవరైతే నేను ఈవెంట్లు చేస్తానో వాళ్ళందరికీ అది తెలుసు. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ని కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా టీచ్ చేస్తారు. వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్లడము, వాళ్ళ పేరెంట్స్ కి ఇంట్రడ్యూస్ చేయడము, అంటే మేడం వాళ్ళు వాళ్ళ హస్బెండ్లకు పరిచయం చేయడము, సార్ వాళ్ళు వాళ్ళ వైఫ్లకి పరిచయం చేయడము, వాళ్ళ రిలేటివ్స్ లో పరిచయం చేయడము, వాళ్ళు ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే నువ్వు రావాలి తల్లి అని ఇన్వైట్ చేయడము, ఇలా ఉన్నాయి అన్నమాట. సో ఈ ర్యాంప్ అనేది నా కస్టమర్ దగ్గర నేను నడిపించుకుంటున్నాను.